తెలంగాణలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు ముగిశాయి. ఎవరికి వారు మేమే గెలుస్తామంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. పోలింగ్ ఎక్కువ శాతం నమోదు కావడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు 3 స్థానాల్లో ముక్కోణ పోటీ జరిగినట్లు తెలియవస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. మార్చి 3న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 63.09% పోలింగ్ నమోదైంది. అదే నియోజకవర్గం టీచర్స్ స్థానానికి 83.24% పోలింగ్ నమోదైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ నియోజకవర్గానికి 93.55% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు మేమే గెలుస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 3 స్థానాల్లో ముక్కోనపు పోటీ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి అగ్రనేతలు సైతం ప్రచారం చేశారు. బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అధికారంలో లేనప్పుడే గెలిచిన స్థానం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గెలవకపోతే ఎలా అంటూ కాంగ్రెస్ శ్రేణులు అభ్యర్థి విజయం కోసం తీవ్రస్థాయిలో కృషి చేశారు. మరోవైపు బీజేపీ అంతర్గతంగా ఈ ఎన్నికలపై సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. ఒక్క స్థానంలో గ్యారంటీగా గెలుస్తామని, 2ంటిలో గట్టి పోటీ ఇచ్చినట్లు బీజేపీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలనాథుల్లో బాగా చర్చ జరిగినట్లు సమాచారం. పట్టభద్రుల స్థానంలో క్యాడర్ అభ్యర్థికి గ్యాప్ వల్ల పార్టీ సానుభూతి పరులు 2వ ప్రిఫరెన్స్ ఓటు బీఎస్పీ అభ్యర్థికి వేసినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదిక అందజేసినట్లు వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గాలు కమలం పార్టీ పట్ల కొంత సానుకూల వైఖరి ప్రదర్శించినా పట్టభద్రులు మాత్రం మరో విధంగా స్పందించినట్లు బీజేపీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు శ్రమించిన అభ్యర్థికి క్యాడర్కు మధ్య సమన్వయం లోపించిందని తెలుస్తోంది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్పై పార్టీలో అంతర్గత విశ్లేషణలు జరిగాయి. 3ంటిని గెలుచుకుంటామని కమలనాథులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా 2 స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిగా మల్క కొమరయ్య, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ అభ్యర్థిగా నరోత్తం రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేతో పాటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో పార్టీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలను పార్టీ సునాయాసంగా గెలుచుకుంటుందని తొలుత భావించారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ప్రచార క్రమంలో క్యాడర్తో కొంత సమన్వయ లోపం ఏర్పడిందని పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ పార్టీకి నివేదించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పార్టీ, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు శ్రమించినా పలు పోలింగ్ బూత్ల పరిధిలో క్యాడర్కు, అభ్యర్థి అనుచరులకు మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానిక కార్యకర్తలు సైతం ప్రత్యర్థుల వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. దీంతో ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్న ఈ స్థానంలో గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొమరయ్య సునాయాసంగానే గెలుస్తారని పోలింగ్ సరళిని బట్టి భావిస్తున్నామని బీజేపీ శ్రేణులు అంటున్నారు. కాగా ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఫలితం ఎలాగైనా ఉండవచ్చని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఒక్క స్థానంలో పోటీ చేసి మిగిలిన 2 స్థానాల్లో ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థికి మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని మాత్రం గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
సిట్టింగ్ స్థానం గెలవకపోతే ప్రజల్లోకి ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. ఉపాధ్యాయ స్థానాల్లో టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘం మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి టీపీఆర్టీయూ అభ్యర్థులకు మధ్య గట్టి పోటీ నెలకొందని తెలుస్తోంది. ఈ స్థానాల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఓటర్లు పట్టం కట్టారో తెలియాలంటే మార్చి 3 వరకు వేచి చూడాల్సిందే మరి.